హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎల్సెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వైట్ క్లాత్తో అంబ్రెల్లా టాప్ ఎలా కుట్టాలో చూద్దాం. అంత పెద్ద క్లాత్ ఫోల్డింగ్ మనకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ వీడియోలో కనిపించదు కాబట్టి చిన్న క్లాత్తో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 10 సంవత్సరాల పాపకి కుడుతున్నాను. ముందుగా ఇలా ఫుల్ ఫ్లేర్ కాదు, హాఫ్ ఫ్లేరే, సగం క్లాతే. రెండు టాపులు కుట్టాం కాబట్టి కొంచెం ఉన్న క్లాత్ తోటి రెండవది కుడుతున్నాను, చూపిస్తున్నాను. ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. మన నడుము లూజుని 4 భాగాలుగా చేసుకొని, అప్పుడు పాప నడుము లూజ్ వచ్చేసి 22 ఉంది. 22ని 4 భాగాలు చేయాలంటే ఒక భాగం 5 వస్తుంది. 5 మన క్రాస్ కటింగ్లో కాబట్టి అటు ఇటుగా సాగి లూజ్ అవుతుంది. కరెక్ట్గా 5 పెట్టుకోవచ్చు. ఈ క్రాస్ ఫోల్డింగ్లో మన చెనక్కాయల పొట్లం చుట్టినట్టుగా చుట్టాలన్నమాట. అది ఫోల్డ్ చేయాలి. అక్కడ 5 పెట్టుకోవాలి. అట రెండింటి మూల మీద 5 పెట్టేసి ఆ ఎడ్జ్ నుంచి ఆ గీత వరకు ఎలా ఉందో అటు 2 సైడ్లా కూడా సేమ్ ఉండాలన్నమాట. అదే మెజర్మెంట్ ఉండాలి. మళ్ళీ సెంటర్లో కూడా అదే మెజర్మెంట్ ఉండాలి. ఇలా 3 చోట్ల తీసుకొని దాన్ని లైన్ కొట్టేసి అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇది నడుము లూజ్ అవుతుంది. తర్వాత మనకు పొడవు ఎంతైతే ఉంటుందో ఆ పొడవుని బట్టి, ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాం కాబట్టి పొడవు అక్కడ నుంచి పూర్తిగా అలా కొలుస్తూ సేమ్ పొడవు ఉండేలాగా, ఈ దరి నుంచి ఆ దరి వరకు కూడా ఒకటే పొడవు ఉండేలాగా చూసుకోవాలి. నేను పెద్ద డ్రెస్ మడత వేస్తే అక్కడ ఫోల్డింగ్ వీడియో తీయడం నాకు కుదరలేదు, అందుకని చెప్పి ఇలా తీశాను. చిన్న క్లాత్ మీద మీకు చూపించాను అనమాట. ఇది కేవలం 4 మడతలే వేశాను. ఫ్లేర్ కూడా బాగా పెద్దగా ఏమీ రాలేదు, ఎందుకంటే ఒక 5 మీటర్ల 6 మీటర్ల శారీని 2 డ్రెస్సులు కుట్టా కాబట్టి. అలా కట్ చేసిన తర్వాత అది కింద స్కర్ట్ తయారైపోయింది. దానికి బాడీ కటింగ్ అవన్నీ మామూలుగా ఇదివరకు చూపించిన డ్రెస్సులు లాగానే సేమ్ లైనింగ్ కూడా అలా కట్ చేసుకొని కింద ఒక అంగుళం తగ్గించి కట్ చేసుకోవాలి లైనింగ్. అది కట్ చేసిన తర్వాత ఇదిగో ఇలా అయిపోయింది. ఇలా ఉంది. మనం ఆ వైట్ క్లాత్ని ఇలా పెట్టేసాము. ఇది మామూలు బాడీ వచ్చేసి అన్ని బాడీలాగానే కట్ చేసి కుట్టాను. దానికి అక్కడక్కడ లేస్ వేసాను. మెడకి, హ్యాండ్స్కి వచ్చేసి పుట్ట చేతుల్లాగా పెట్టాను. ఇలా ఈ మోడల్ పెట్టా. నడుము దగ్గర లేస్ వేసాను. ఈ కటింగు, స్టిచ్చింగ్ ఇవన్నీ మీరు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పూర్తిగా నేర్చుకుంటారని ఆశపడుతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.